రివీల్ చేసే అవకాశం ఉందా రాబోయే? ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం వైజాగ్లో. సో పర్మిషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ దీని ముందర ఒక సినిమాకి చేసిన ఒక సాంగ్ ఉంది. అది ఆ రోజు September 25th రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎనీ సెలబ్రిటీస్ విజిట్స్ కూడా ఉంటాయా మీకు? చాలా మంది వస్తున్నారు. ఒక్కొక్కరుగా వీ వాంట్ టు గివ్ మాకు ఇన్వైట్స్ నిన్నే వచ్చాయన్నమాట. సాటర్డే వచ్చింది మాకు ఇన్వైట్స్. సో వీ ప్లాన్ టు గో విత్ ద ఫ్లో అనమాట. సో ఎవరెవరు వస్తున్నారు, బికాస్ సెలబ్రిటీస్ని పిలిచినా కరెక్ట్గా ఎవరు హ్యాసిల్ ఫ్రీగా పబ్లిక్కి ఏ డిస్టర్బెన్స్ లేని ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే మాకు ఇంకా హ్యాపీ. ఎందుకైతే రోడ్లు ఇదే బ్లాక్ అయిపోవడాలు, మళ్ళీ వాళ్ళకి ఏం హ్యాసిల్ ఫ్రీగా ఉండకూడదు కదా. సో అలా ఆలోచిస్తున్నాం అనమాట. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవ్రీవన్. మాకు ఎవరు వచ్చినా ఐ విల్ బీ హ్యాపీయెస్ట్. బట్ నా కోసం ఎవరు వస్తున్నారు, తమన్ కోసం ఎవరు వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాం. 2 more daysలో ఒక అప్డేట్ అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. NBK 111. అవును, దాని వర్క్ అయిపోయిందా? అయిపోయింది ఆల్మోస్ట్. ఇవాళ అయిపోతుంది. ఓకే. June 10th అసలు చెప్పు. మీరు బాలకృష్ణ గారి సినిమా అనగానే కొంచెం పూనకం వచ్చేస్తుంది. గోపిచంద్ మల్లేని గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నువ్వు సృష్టించబోయే విధ్వంసం గురించి వెయిట్ చేస్తున్నా అని. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఒక 2 daysలో ఉంది? లేదు, నిజంగా లైక్ నేను నెవర్ బీన్ ఫేక్గా నేను ఎప్పుడు ఉండింది లేదు లైఫ్లో. నాకు హై అవుతే హై డెఫినెట్గా పనిచేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మామూలుగా లేదు అయితే టీచర్ అసలు వేరే లెవెల్లో తీశారు. అసలు ఆ బాలయ్య గారిని మీరు అందరూ చూస్తారు కదా, వేరే లెవెల్లో చూస్తారని. ఇది అన్ని ఇప్పుడు జరిగే అన్ని సినిమాలు, ఇట్లు అర్జున డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా, లెనిన్ అఖిల్ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఆదర్శ కుటుంబం అసలు అది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరికి తెలియదు, అలా ఉంది సినిమా. అసలు అంత ఫన్గా ఉంది అసలు వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో. అండ్ బాబీ సినిమా కూడా, చిరంజీవి గారి సినిమా అసలు అంతే. అది నెక్స్ట్ లెవెల్ అది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అండ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ నెక్స్ట్ జరగబోయే నా సినిమాలన్నీ, ఇట్లు అర్జున కానీ, లెనిన్ కానీ, మెగా 158 కానీ, దాని తర్వాత NBK 111 కానీ, అండ్ ఆదర్శ కుటుంబం కానీ, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. కథ నుంచే నాకు అర్థమైపోతుంది, బికాస్ దానికి కుదిరిన పాటలు కూడా అర్థమైపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ టాలీవుడ్ ఇస్ గోయింగ్ టు రీగెయిన్ అని అనిపిస్తుంది. చిరంజీవి గారితో అంటే కమర్షియల్ సినిమా పడలేదు మీకు, గాడ్ ఫాదర్ పడింది. అన్నీ నా ఇంటర్వ్యూలు అన్నీ నీతోనే అన్నీ వర్కౌట్ అవుతాయి తెలుసా. నీతో నేను మీషన్ తిప్పితే నాకు అక్కడ సెట్ అవుతుంది. ఏదో నీతో నాకేదో పూర్వజన్మ కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ OG టూర్. థ్యాంక్ యూ నాన్న. నీ 2.5 గంట ఇంటర్వ్యూలు కూడా చూశాను. చాలా అసలు ఎంత ఓపిక నీకు, అసలు హ్యాట్స్ ఆఫ్ నీకు అసలు. థ్యాంక్ యూ.